ఇవ్వడం నెలకు సెకండ్ బిఏకి సంబంధించి హిస్టరీలో ఫోర్త్ సెమ్ సెకండ్ యూనిట్గా మనం భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ అందులో 1909 మింటో మార్లే సంస్థల గురించి మాట్లాడుతూ ఉన్నాం. లాస్ట్ క్లాస్లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన, అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు దోహదపడినటువంటి అంశాల యొక్క ప్రాధాన్యత, భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ప్రత్యేకత, భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది, దాని యొక్క ప్రధాన నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు, భారత జాతీయ కాంగ్రెస్ స్వాతంత్ర ఉద్యమంలో నిర్వహించినటువంటి పాత్ర అన్న అంశాల గురించి లాస్ట్ క్లాస్లో చూస్తాం. అయితే భారత జాతీయ కాంగ్రెస్ యొక్క స్థాపన కాడి నుంచి అంటే 1885 కాడి నుంచి 1947 వరకు, అంటే భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1885 ఏర్పడింది. అప్పటి నుంచి మన స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947. 1885 నుంచి 1947 మధ్య కాలంలో జరిగినటువంటి ఈ యొక్క దశల గురించి భారతదేశ చరిత్రకారులు 3 దశలుగా వివరించారు. అది వాటి యొక్క ప్రస్తావన చూసుకుంటే 1885 నుంచి 1905 వరకు దీన్ని మితవాద దశ పేర్కొన్నారు. మితవాదులు అంటే 1885 సంవత్సరం నుంచి 1905 సంవత్సరం వరకు ఈ మధ్య భారత జాతీయ కాంగ్రెస్ కు నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు ఎవరంటే మితవాదులు. 1906 నుంచి 1920 వరకు భారత జాతీయ కాంగ్రెస్ కి నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు ఎవరంటే అతివాదులు. మరి 1921 నుండి 1947 వరకు ఎవరి యొక్క సారథ్యంలో, ఎవరి యొక్క నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ తన మనుగడను, తన యొక్క విధానాలని, తన యొక్క ఉద్యమ ప్రభావాన్ని కలిగి ఉంది అంటే గాంధీ యొక్క నాయకత్వంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడైతే తిలక్ మరణించాడో, భారత జాతీయ స్వాతంత్ర రథ సారథిగా ఉన్నటువంటి తిలక్ మరణించేటప్పటికీ చుక్కాని లేనటువంటి భారత జాతీయ కాంగ్రెస్ కి చుక్కానిగా ఉండి, ముందుగా ఉండి నడిపించి భారత స్వతంత్ర దేశానికి కారణమైనటువంటి వ్యక్తి గాంధీ యొక్క నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ కు ప్రధాన పాత్ర పోషించబడింది. 21 నుంచి 47 వరకు గాంధీ నాయకత్వం వహించబడింది. గాంధీ యుగం, గాంధీ ఎలా అని పిలుస్తారు. ఇది మితవాద యుగం, ఇది అతివాద యుగం, ఇది గాంధీ యుగం. 1885 నుంచి 1905 మధ్య కాలంలో మితవాదులుగా డబ్ల్యూసి బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, దాదాభాయ్ నౌరోజీ లాంటి ప్రముఖ వ్యక్తులు భారత జాతీయ కాంగ్రెస్ కు నాయకత్వం వహించారు. ముఖ్యంగా డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, దాదాభాయ్ నౌరోజీ. గోపాలకృష్ణ గోఖలే గురించి మనం మాట్లాడుతూ గోపాలకృష్ణ గోఖలే గ్రాండ్ వుడ్మెన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా దాదాభాయ్ నౌరోజీ డ్రెయిన్ థియరీ, అదేవిధంగా మనకి ఉమేష్ చంద్ర బెనర్జీ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో మొట్టమొదటిసారిగా ఐఎన్సికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి డబ్ల్యూసి బెనర్జీ, అదేవిధంగా అరవింద్ ఘోష్ లాంటి ప్రముఖ వ్యక్తులందరూ కూడా ఈ మితవాదులుగా ఉంటూ బ్రిటిష్ వారితో సహకారిగా వారి యొక్క భారతీయ సమస్యలను వివరిస్తూ రాజ్య పరిపాలనలో సహాయం అందించినటువంటి వ్యక్తులు. 1885 నుంచి 1905 వరకు ఐఎన్సి ఎవరి నాయకత్వంలో కొనసాగింది అంటే మితవాదుల నాయకత్వంలో కొనసాగింది. ఇప్పుడు నేను చెప్పినటువంటి వ్యక్తులందరూ కూడా మితవాదులు అన్నమాట. డబ్ల్యూసి బెనర్జీ, దాదాభాయ్ నౌరోజీ, అదేవిధంగా గోపాలకృష్ణ గోఖలే లాంటి మనకి అరవింద్ ఘోష్ లాంటి ప్రముఖ వ్యక్తులందరూ కూడా మితవాదులుగా తమ యొక్క విధానాలను కొనసాగించారు. వీరి యొక్క నాయకత్వంలో
కాంగ్రెస్ ఏమి సాధించలేకపోయింది. బ్రిటిష్ వారికి చెప్పు చేతుల్లోనే నిరసనలు తెలుపుతూ మాత్రమే ఉంది. నిరసనల ద్వారా, చర్చలు, సమావేశాల ద్వారా మన బ్రిటిష్ వారి నుండి ఏమీ పొందలేము. మన దేశానికి స్వతంత్రం కావాలంటే వారితో పోరాడాలి, అందుకు విప్లవ మార్గాలైనా సరే అనుసరించాలి అనేటువంటి ఉద్దేశంతో 1906లో భారత జాతీయ కాంగ్రెస్కి మితవాదుల నుండి ఎవరి చేతిలోకి నాయకత్వం వెళ్ళింది, ఐఎన్సీ నాయకత్వం అంటే అతివాదుల చేతుల్లోకి వెళ్ళింది అనమాట. ఈ అతివాదులైనటువంటి వీళ్ళని అతివాద త్రయం అని పిలుస్తారు. లాల్, బాల్, పాల్. లాల్, బాల్, పాల్ త్రయం అంటే ముగ్గురుగా ఉన్నటువంటి వీళ్ళు 1906 నుంచి 1920 సంవత్సరం వరకు కూడా అతివాదులే నాయకత్వానికి భారత జాతీయ కాంగ్రెస్ కి నాయకత్వం వహించారు. వాళ్ళని లాల్, బాల్, పాల్ అని పిలుస్తారు. లాల్ మీన్స్ లాలా లజపతి రాయ్, బాల్ మీన్స్ బాల గంగాధర్ తిలక్, పాల్ మీన్స్ బిపిన్ చంద్రపాల్. ఈ విధంగా లాల్, బాల్, పాల్ అనేటువంటి పేరు వీళ్ళు 1906 నుంచి 1920 వరకు అతివాదులుగా వీళ్ళు బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు లేవదీసి భారత జాతీయ కాంగ్రెస్ లో తమ వంతు పాత్రను పోషించారు. చివరికి ఎప్పుడైతే బాల గంగాధర్ తిలక్ మరణించాడో, లాలా లజపతి రాయ్ కూడా బ్రిటిష్ వారి దెబ్బలకు గురయ్యాడు. బిపిన్ చంద్రపాల్ అనేక ఉద్రేకపూరితమైనటువంటి విప్లవ ప్రసంగాలు చేసి ప్రజలను రెచ్చగొట్టి ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగించి ప్రజల్లో విప్లవ భావాలు తీసుకున్నటువంటి వ్యక్తులుగా అతివాదులు కొనసాగారు. తర్వాత 21 నుంచి 47 వరకు సహాయ నిరాకరణోద్యమం, సత్యాగ్రహం, అహింస లాంటి సిద్ధాంతాలను లాంటి ముఖ్యమైనటువంటి కొన్ని కార్యకరణ సిద్ధాంతాలను ఉపయోగించి చివరికి గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం ద్వారా బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెలబడడానికి ప్రయత్నం చేశాడు. అది గాంధీ నాయకత్వంలో జరిగింది. ఈ 1909 సంబంధించినటువంటి నాయకత్వం దాంట్లో మనకి అతివాదులు పరిపాలన కాలం జరిగినటువంటి సందర్భంలో 1905 అంటే మితవాదులు చివరి దశగా ఉన్నటువంటి ప్రారంభం చెప్తూ ఉన్నాం. 1905 అసలు ఈ మితవాద సంస్థల కంటే ముందుగా బ్రిటిష్ వారు 1905లో విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడంతో భారతదేశంలో తొలిసారిగా బెంగాల్ విభజనకు నాంది పలికారు. నాటి భారతదేశంలో విప్లవాలకు పుట్టినలుగా ఉన్నటువంటి భారతదేశంగా, అనేక మత ఉద్యమాలకు పుట్టినలుగా ఉన్నటువంటి భారతదేశంలో మత సామరస్యానికి అన్నదమ్ములుగా ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య వైద్యుర్యాన్ని వాళ్ళ మధ్య ఘర్షణలు తీసుకురావడానికి బ్రిటిష్ ప్రభుత్వం చాలా తెలివిగా ఉపయోగించినటువంటి ఒక ఆయుధనే విభజించు పాలించినటువంటి సిద్ధాంతం. ఏంటి ఈ విభజించు పాలించినటువంటి విధానం ఏంటంటే 1857 సిపాయిల తిరుగుబాటు బ్రిటిష్ వారికి కనువిప్పు కలిగించింది. 1857 సిపాయిల తిరుగుబాటుతో భారత్ని వీడి సావర్కర్ లాంటి ప్రముఖ చరిత్రకారులు భారతదేశాన్ని ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంగా పేర్కొన్నారు. అంటే స్వతంత్ర కోసం పోరాడుతున్నటువంటి భారతదేశానికి ఇది తొలిసారి ప్రథమ స్వాతంత్ర సంగ్రామం, గొప్ప యుద్ధం లాంటిది ఈ సిపాయిల తిరుగుబాటు. ఇదే 1947 స్వాతంత్రం పొందడానికి ఒక ప్రధాన కారణంగా భావించినటువంటి భారతీయులు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అయితే ఇప్పుడైతే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు కానీ హిందువులు కానీ అన్నదమ్ముల్లా కలిసి ఉంటే భారతదేశంలో తమ బ్రిటిష్ వారి మనుగడ సాగదు అని గమనించినటువంటి బ్రిటిషర్స్ భారతదేశంలో అన్నదమ్ములా ఉన్నటువంటి హిందువులు ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి, ఘర్షణలు సృష్టించి వాళ్ళని విడగొట్టాలనే ఉద్దేశంలో భారతదేశంలో ఆనాటి అతి పెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి బెంగాల్ రాష్ట్రాన్ని రెండుగా విభజన చేయడానికి కారణమైనటువంటి వ్యక్తి లార్డ్ కర్జన్. మనం చెప్పాం లార్డ్ కర్జన్ బెంగాల్ విభజనకు కారకుడు. స్వతంత్ర భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రంగా ఆనాడు ఉన్నటువంటి రాష్ట్రం బెంగాల్ రాష్ట్రం. కాబట్టి బెంగాల్ని విభజించడం ద్వారా భారతదేశంలో యొక్క సంఘర్షణ సృష్టించాలి, అన్నదమ్ములైనటువంటి హిందువులను ముస్లింల మధ్య వైద్యులను కలిగించాలనే ఉద్దేశంతో విభజించు పాలించాలనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది. దాని ప్రధాన కారణం ఏమని చెప్పాము, లార్డ్ కర్జన్ నాయకత్వంలో జరిగినటువంటి విధానం. అయితే లార్డ్ కర్జన్ నాయకత్వంలో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క విభజించు పాలించిన సిద్ధాంతం ఎప్పుడైతే ఈ యొక్క సిపాయిల తిరుగుబాటుతో భారతీయుల ఐక్యత కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళని విడగొట్టాలి అనేటువంటి విధానాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళ ఐక్యతకు
భంగం కలిగించడానికి 1905లో భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉన్నటువంటి బెంగాల్ ప్రాంతాన్ని రెండుగా విభజన చేయడానికి కారణమయ్యాడు నాటి లార్డ్ కర్జన్. ఏ ఉద్దేశంతో బెంగాల్ విభజన చేస్తున్నారని ఆనాటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం హిందువులు కూడా భారత జాతి ఐక్యత కోసం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రజా సంక్షేమం కోసం, సుపరి పరిపాలన కోసం, ఈ యొక్క భారతదేశంలో యొక్క పరిపాలించడానికి ఈజీ అవుతుంది, భారతదేశాన్ని పరిపాలించడం చాలా కష్టంగా ఉంది కాబట్టి అతిపెద్ద రాష్ట్రం ఉన్నటువంటి భారతదేశాన్ని ఒక ఈజీగా రాజ్య పరిపాలన చేయడానికి ఈ విధానం విభజించు పాలించినటువంటి విధానం బాగా ఉపయోగపడుతుందని వాళ్ళు నమ్మారు. కాబట్టి బ్రిటిష్ వారు ఏం చేశారంటే అతి పెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ యొక్క బెంగాల్ రాష్ట్రాన్ని ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్గా విభజన చేయడానికి పూనుకున్నారు. ఎందుకంటే ప్రతి సంక్షేమ కార్యకలాపాలు క్రింది స్థాయి వరకు వెళ్ళాలి అంటే విభజన చేయడం ద్వారా పరిపాలన, ప్రజా సంక్షేమం కోసం పరిపాలన ఈజీ అవుతుందన్నటువంటి ఉద్దేశంతో ప్రజలను నమ్మించడానికి బ్రిటిష్ వారు విభజించు పాలించు అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. కానీ రూల్ ప్రకారం వీళ్ళు భారతదేశంలో అన్నదమ్ములా కలిసినటువంటి ఈ యొక్క ముస్లింలను హిందువుల మధ్య విభజన చేయడం ద్వారా ఆనాటి భారతదేశంలో విప్లవ కాలం ఉద్యమాలను అణిచివేయడానికి ప్రధాన సిద్ధాంతంగా భారతదేశంలో విభజించు పాలించినటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు, రూపకల్పన చేశారు. కానీ ఈ విషయాన్ని అన్నదమ్ములైనటువంటి ముస్లిం హిందువులు గ్రహించారు కాబట్టి భారతదేశంలో అన్నదమ్ములా ఉన్నటువంటి మమ్మల్ని విభజించడానికి బ్రిటిష్ వారి యొక్క విధానాలే కారణమని గ్రహించినటువంటి వీళ్ళు బెంగాల్ విభజనకు వీళ్ళు అనేక ఉద్యమాలు స్టార్ట్ చేశారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్టార్ట్ అయినటువంటి ఉద్యమమే వందే మాతరం ఉద్యమం. ఆనాటి ఉద్యమాలు పుట్టినగా బెంగాల్ ప్రాంతంలోని ప్రధాన కారకమైనటువంటి వ్యక్తుల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం రచన చేసినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ది వెస్ట్ బెంగాలే. అంతేకాకుండా వందే మాతరం గేయం రచన చేసినటువంటి బిపిన్ చంద్ర చట్టోపాధ్యాయుడిది ఈ యొక్క బెంగాల్ రాష్ట్రం. బిపిన్ చంద్రపాల్ ఉద్యమాలకు పురుడిగడ్డగా ఉన్నటువంటి ప్రాంతంగా బెంగాల్ ఉండేది. బిపిన్ చంద్రపాల్ది అదేవిధంగా బెంగాల్ రాష్ట్రం. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క ఉద్యమాలు పుట్టినగా బెంగాల్ ఉంది కాబట్టి ఈ విభజన చేయడం ద్వారా ఆ ఉద్యమాలు అణచడానికి చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఉద్దేశంతో ఈ పెద్ద రాష్ట్రం బెంగాల్గా ఉంది కాబట్టి పెద్ద రాష్ట్రాన్ని విభజన చేసి రాజ్య పరిపాలన చేయడానికి, ప్రజా సంక్షేమ కార్యకలాపాలు చేపట్టడానికి ఈజీ అవుతుందని బ్రిటిష్ వారు చెప్పడం, అన్నదమ్ముల్లా ఉండడం, మమ్మల్ని విడదీయడం లాంటిదని ఉద్దేశంతో భారతీయులు గ్రహించి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతరం ఉద్యమాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ ఉద్యమంలో భాగంగా బ్రిటిష్ వారు చాలా చాకచక్యంగా ఈ యొక్క ముస్లింల యొక్క మనను పొందడానికి ముస్లింలు అంటే ఆనాటి భారతదేశంలో మైనారిటీలుగా ఉన్నటువంటి ముస్లింల యొక్క మనసులను గెలవడానికి దీనికోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయడానికి, ప్రత్యేకమైనటువంటి విధానాలు రూపకల్పన చేయడానికి వీళ్ళు కొన్ని పద్ధతులను ప్రవేశపెట్టినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో విభజించు పాలించు అనేటువంటి విధానం ద్వారా ముఖ్యంగా ఈ యొక్క తూర్పు బెంగాల్లో ఉన్నటువంటి ముస్లింల కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ యొక్క బ్రిటిష్ వారు ముస్లింల యొక్క విధానాన్ని, ముస్లింల కోసం కొన్ని సంక్షేమ కార్యకలాపాలు చేపడతాం అని ముస్లింలను హిందువులను విడగొట్టడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు. ఆ సఫలీకృతం అయ్యారని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే 1905లో బెంగాల్ విభజన జరిగితే 1906లో భారతదేశంలో ముస్లిం లీగ్ అనేది ఏర్పడింది. ముస్లింల కోసం ప్రత్యేకమైనటువంటి ఒక సంస్థ అనేది ఒక రాజకీయ సంఘంగా తర్వాత రూపుదిద్దుకుంది. తర్వాత కాలంలో ఇదే ఒక పాకిస్తాన్ దేశాన్ని ఏర్పడడానికి ప్రధాన కారణమైందనమాట. బెంగాల్ విభజనతో ఉండే బ్రిటిష్ వారి నైజాం ఏంటో బయటకు వచ్చింది. చివరికి 1906లో ఆగా ఖాన్ నాయకత్వంలో ముస్లింల యొక్క సంక్షేమం కోసం భారతదేశంలో మైనారిటీగా ఉన్నటువంటి ముస్లింలు కూడా ఏకమయ్యి చివరికి బెంగాల్ విభజన యొక్క అనంతరం 1906 సంవత్సరంలో ముస్లిం లీగ్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణమైంది.
అంటే వీళ్ళందరూ కూడా బెంగాలీలందరూ కూడా ఒకే రాష్ట్రంలో ఉంటే ఎలాగైనా సరే ఆంగ్లేయ అధికారానికి ప్రమాదం ఉంటుందని ఊహించినటువంటి వీళ్ళు ఈ యొక్క విభజించి పాలించనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి చివరికి ముస్లింలు హిందువుల మధ్య వైద్యుర్యం వచ్చే విధంగా రెండు మొక్కలు బెంగాల్ రెండు మొక్కలు చేసినటువంటి సందర్భం అవగాహన అవుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క హిందువులు ముస్లింల యొక్క విడదీయడానికి కుటిల ప్రయత్నం చేశారో చివరికి భారతీయుడికి ఇది అర్థమైపోయింది. ఇది కొనసాగుతున్న సందర్భంలోనే చాలా తెలివిగా ఆనాటి మింటో మార్లే 1909 సంవత్సరంలో కొన్ని చట్టాలు తీసుకురావడం అనేది జరిగింది. 1909లో మింటో మార్లే సంస్కరణ ప్రత్యేకించి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులతో పాటు ముస్లింలు కూడా మైనారిటీగా ఉన్న ముస్లింలు కూడా రాజకీయ ప్రయోజనం పొందాలి, తమ యొక్క రాజకీయ హక్కులను కాపాడుకోవాలి, తమ యొక్క హక్కుల కోసం, తమ యొక్క సమస్యను పరిష్కరించుకోవడం కోసం, శాసనసభలో తమ యొక్క గోడు వినిపించుకోవడం కోసం, శాసనసభలో కూడా తమ యొక్క పలుకుబడిని పెంచుకోవడం కోసం ముస్లింలకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తున్నామన్నటువంటి ఉద్దేశంతో ఆనాటి మింటో మార్లే యొక్క సంస్థల ఫలితంగా భారతదేశంలో ముస్లింల కోసం ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏంటి అది యొక్క విభజించు పాలించనే విధానానికి అనుగుణంగా ఇది ఒక ముఖ్య ఉదాహరణగా చెప్పొచ్చు అనమాట. మనం ఎప్పుడైతే 1905లో బెంగాల్ విభజన జరిగిందో బెంగాల్ విభజన విషయంలో అతివాదులు మితవాదులకు మధ్య కొద్ది ఘర్షణలు ఏర్పడ్డాయి. ఏది ఏమైనప్పటికీ చివరికి బ్రిటిష్ వారి యొక్క పరిపాలన తమ యొక్క సమర్థతను నిరూపించుకోవడానికి భారతదేశంలో ఈ యొక్క ఉద్యమాలను అణిచివేయడానికి చాలా తెలివిగా ఈ యొక్క ఉద్యమాలు 1909లో మింటో మార్లే సంస్థలు అనే దాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఏంటి దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ మహమ్మదీయులైనటువంటి ముస్లింలని హిందువుల నుండి విడదీయడం అనేది వీళ్ళ యొక్క ప్రథమ కర్తవ్యం. ముఖ్యంగా హిందువుల్లో కలిసిపోయినటువంటి ముస్లింలను హిందువుల నుండి వేరు చేయడం ఈ ఉద్దేశంతోనే ఈ 1906 సంవత్సరంలో ఇక ముస్లిం లీగ్ అనేది ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రధాన కారకులు అయ్యారన్నమాట బ్రిటిష్ వారు. మింటో కొన్ని మహమ్మదీయులకు ముస్లింలకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడనమాట. ఏంటి ఆ వాగ్దానాలు ఏంటంటే ప్రత్యేకించి మీరు హిందువుల నుంచి విడిపోయి మీ హక్కుల కోసం, మీ విధానం కోసం పోరాడే క్రమంలో మీకు కొన్ని సంస్కరణలు, కొన్ని చట్టాలు, కొన్ని ప్రభుత్వ విధానాలు మీకు రూపకల్పన చేస్తారని వాళ్ళకి హామీ ఇచ్చాడు. ఆ ఇచ్చిన హామీ మేరకు ఏం చేశారంటే ముస్లింల కోసం కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడానికి, కొన్ని కోరికలు ముస్లింల యొక్క కోరికలు తీర్చడానికి కొన్ని ఎరవేశాడు. కాంగ్రెస్ నుంచి వాళ్ళు ప్రత్యేక దూరం కావడానికి ముస్లింలకి ఒక ఎరేశాడు. ఆ ఎరల యొక్క ప్రాధాన్యతలు మొట్టమొదటిసారిగా 1909లోనేమో మింటో మార్లే సంస్థలు ప్రవేశపెట్టాడు. మింటో మార్లే వాళ్ళు ప్రవేశపెట్టిన సంస్థలు ఏంటంటే ముస్లింల కోసం ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయబడ్డాయన్నమాట. భారతదేశంలో ముస్లింల కోసం ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇక నుంచి వాళ్ళు ప్రత్యేకంగా తమ యొక్క రాజకీయ హక్కులు పొందడానికి, రాజకీయంగా ఎదగడానికి, హిందువులతో సమానంగా తమ హక్కులకు భంగం కలగకుండా తమ యొక్క విధి విధానాలు రూపకల్పన చేసుకోవడానికి, శాసనసభలో తమ యొక్క బలాన్ని పెంచుకోవడానికి వీరి యొక్క నాయకత్వంలో ముస్లింల కోసం ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎప్పుడు జరిగింది అంటే 1909లో మింటో మార్లే ప్రవేశపెట్టే సంస్కరణ కారణంగా 1909 చట్టం ద్వారా వాళ్ళకి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. వీళ్ళు ముస్లిం లీగ్ ఏర్పాటు చేయడంతో పాటు వీళ్ళు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడంతో వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో హిందువులతో పాటు సమానంగా తమ హక్కులు కేటాయించబడ్డాయి కాబట్టి వీళ్ళు భారత జాతీయ కాంగ్రెస్ నుంచి దూరంగా ఉంటూ తమ కోసం ఒక ప్రభుత్వాన్ని, తమ యొక్క జాతి కోసం, తమ యొక్క ముస్లింల యొక్క ఐక్యత కోసం వీళ్ళు కృషి చేస్తూ చివరికి ఈ మింటో మార్లే యొక్క సంస్కరణల వల్ల హిందువులకు సమానమైనటువంటి విధానాలు రూపకల్పనకు వీళ్ళు ముస్లింలకు ప్రాధాన్యత వహిస్తూ ఉండేవారు. తద్వారా వీళ్ళు హిందువులతో కలవకుండా ముస్లింలను దూరం చేసినటువంటి సంఘటన బ్రిటిష్ వారు చేసినటువంటి విధానం మనకి తెలుస్తూ ఉంది. చివరికి 1932 సంవత్సరం వచ్చేటప్పటికి చాలా తెలివిగా ఆనాటి బ్రిటన్ ప్రధానిగా ఉన్నటువంటి ఫ్రాన్స్ మెక్డొనాల్డ్
రాల్ఫ్ మెక్డొనాల్డ్. ఆనాటి రాల్ఫ్ మెక్డొనాల్డ్ ఏం చేశారంటే 1932 సంవత్సరంలో కమ్యూనల్ అవార్డు అనే ఒక అవార్డుని ప్రకటన చేయడం అనేది జరిగింది. ఏంటి ఆ సంవత్సరంలో ప్రవేశించడానికి ప్రాధాన్యత ఏంటంటే 1930లో గాంధీజీ భారతదేశంలో ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. 1930లో భారతదేశంలో గాంధీ స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం. భారతదేశంలో గాంధీ స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం. దీన్నే శాసనాల్లోని ఉద్యమాన్ని పంపిస్తారు. శాసనాల్లోన ఉద్యమం. ఉప్పు సత్యాగ్రహం ఇది 30 నుంచి 32 వరకు కొనసాగింది. 2 సంవత్సరాల పాటు కొనసాగుతున్నటువంటి క్రమంలో భారత జాతీయ కాంగ్రెస్ అంతా కూడా గాంధీజీ యొక్క నాయకత్వంలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క అల్ప వర్గాలను, అణగారిన వర్గాలు, అదేవిధంగా అస్పృశ్యతకు గురవుతున్నటువంటి భారతీయులు, పేదవారు, పేదవారిగా ఉన్నటువంటి అత్యల్ప వర్గానికి చెందినటువంటి ప్రజల్ని భారత జాతీయ కాంగ్రెస్ నుంచి వేరు చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక అవార్డుకి రూపకల్పన జరిగింది. దాని పేరు కమ్యూనల్ అవార్డు. 1932లో నాటి బ్రిటన్ ప్రధాని రాల్ఫ్ మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డుని ప్రవేశపెట్టాడు. ఇది దేని ప్రాధాన్యత అంటే గాంధీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్కి ప్రాధాన్యత వహించినటువంటి కింది వర్గాలను దూరం చేయడానికి, వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు కల్పిస్తానన్నటువంటి విధానంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్రత్యేకించినటువంటి ఒక నియోజకవర్గాల కేటాయింపు విషయంలో వాళ్ళకి కమ్యూనల్ అవార్డు యొక్క ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగిందనమాట. అంటే ఎప్పుడైతే ఉప్పు సత్యాగ్రహాన్ని అణచడానికి బ్రిటిష్ చర్యలు చేపట్టిందో గాంధీజీ నాయకత్వంలో బ్రిటిష్ ప్రభుత్వం 1930లో ఎప్పుడైతే గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశాడో అనంతరం ఈ యొక్క బ్రిటిష్ యొక్క ఉత్తర్వులను, బ్రిటిష్ యొక్క ప్రభుత్వ విధానాలను ఖండించడానికి ఇతడు గాంధీజీ చేపడుతున్నటువంటి ఉద్యమంగా భావించి బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క గాంధీని అణిచివేయడం కోసం, ఉద్యమాన్ని అణిచివేయడం కోసం అతన్ని బంధించి ఎర్రవాడి జైల్లో బంధించడం అనేది జరిగింది. తద్వారా ఆనాటి బ్రిటన్ ప్రధాని రాల్ఫ్ మెక్డొనాల్డ్ ఏం చేశారంటే 1932 సంవత్సరం ఆగస్టు 16వ తారీఖున దీనికి ఆగస్టు 16వ తారీఖున కమ్యూనల్ అవార్డు అనేది ఒక అవార్డుని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఎప్పుడైతే కమ్యూనల్ అవార్డు పేరుతో ఒక ప్రకటన చేశాడో దీని ద్వారా అన్ని కులాలు, అన్ని మతాలకి కూడా శాసనసభలో ఒక ప్రాతినిధ్యం ఉంటుంది. అప్పటి వరకు భారతదేశంలో హిందూ మతంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు మాత్రమే ఈ రాజకీయ హక్కులను కానీ, ఈ యొక్క పంట పొలాలను కానీ, భూస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి లుసుకులను అడ్డంగా పెట్టుకుని ఉన్నత వర్గాలు మాత్రమే ఒక విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటే శ్రామిక వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని గమనించినటువంటి వాళ్ళు చాలా తెలివిగా బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఈ యొక్క కమ్యూనల్ అవార్డు ద్వారా అన్ని కులాలకు, మతాలకు శాసనసభలో ప్రాతినిధ్యం ఉండే విధంగా మేము ఒక చట్టాన్ని చేస్తున్నామని దీని వివరణ ఇవ్వడం అనేది జరిగింది. అందువల్ల భారతదేశంలో ముఖ్యంగా ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, ఆంగ్లో ఇండియన్స్ కానీ, అస్పృశ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. పేదవారు, పేదవారు, సమాజానికి దూరంగా ఎంచబడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా వెంటనే ఈ అవార్డు భారతదేశంలో ఒక అస్పృశ్య ఎప్పుడైతే ప్రవేశపెట్టారో వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల నుండి మాకు ఒక స్వేచ్ఛ వాయువులు వచ్చాయి, మాకు ఒక గుర్తింపు లభించిందని చూశారు. కానీ ఇది మామూలుగా భారతీయులను ముక్కలు ముక్కలుగా చేస్తున్నారు, అంటే భారత జాతిని విభజన చేస్తున్నారు అనే విధానంతో వాళ్ళు గ్రహించలేకపోయారు. ముఖ్యంగా ఈ అవార్డు భారతదేశాన్ని ముక్కలుగా చేయడానికి ప్రవేశపెట్టడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ విభజించు పాలించేటువంటి సిద్ధాంతం ఈ అవార్డు ఒక బ్రిటిష్ యొక్క విధానానికి ఇది ఒక అవార్డు, ఒక మెట్టుగా మనం చెప్పవచ్చు. చివరికి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక గొడ్డల పెట్టుగా విభజన జరిగింది. చివరికి పాకిస్తాన్కి పునాది అనేది ఇక్కడే స్టార్ట్ అయింది అనమాట. ఎప్పుడైతే కమ్యూనల్ అవార్డు అనేది ఏర్పడిందో ఆ రాల్ఫ్ మెక్డొనాల్డ్ ఆనాటి బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాల్ఫ్ మెక్డొనాల్డ్ యొక్క నాయకత్వంలో ఈ యొక్క హిందువులకి దూరంగా ఉన్నటువంటి, హిందూ మతంలో ఉన్నటువంటి అత్యల్ప వర్గానికి చెందినటువంటి ఈ ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, ఈ అల్పసంఖ్యాక వర్గాలకు చెందినటువంటి ప్రజలు కానీ, ఆంగ్లో ఇండియన్స్ కానీ, పేదవారు కానీ, అస్పృశ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క బ్రిటిష్ యొక్క పద్ధతులకు ఈ రాజకీయంగా వారికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న విధానంతో వాళ్ళు ఎప్పుడైతే దానికి బ్రిటిష్ వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, భారతదేశం యొక్క ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టిగా చాలా మంది ప్రముఖ వ్యక్తులు
విజ్ఞులు దీన్ని భావించారు. చివరికి ఇది భారతదేశానికి చివరికి 1947 యొక్క సమయంలో ఒక పాకిస్తాన్ అనేటువంటి దేశం ఏర్పడడానికి ఇది ఒక నాందిగా అయిందని చెప్పవచ్చు మనం. చివరికి గాంధీజీ ఈ యొక్క అవార్డుని నిరాకరిస్తూ నిరాహార దీక్షను చేయడం కూడా జరిగింది. కానీ బ్రిటిష్ ప్రధాని అస్మిశ్ర యొక్క నాయకులను ఒప్పుకుంటే దాన్ని రద్దు చేస్తామని వారి మధ్య భేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ అంబేద్కర్ మాలేల యొక్క చొరవ వల్ల చివరికి ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ యొక్క సమస్య అనేది కొద్ది కాలంలోనే ముగిసిపోయింది. కానీ తర్వాత కాలంలోనే క్రిప్స్ రాయబారం భారతదేశంలో ఉన్నటువంటి విధానాలు కానీ క్రిప్స్ తన ప్రతిపాదనలో కొత్తగా ఏర్పాటు చేయబడుతున్నటువంటి క్రిప్స్గా ఒక రాయబారాన్ని పంపించడం జరిగింది. క్రిప్స్ రాయబారం అంటారు దీన్ని. ఆనాటి బ్రిటన్ ప్రభుత్వం భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసే విషయంలో కానీ భారతదేశ ప్రజల స్వాతంత్ర విషయంలో కానీ క్రిప్స్ మిషన్ ఏర్పాటు చేసే క్రిప్స్ రాయబారాన్ని భారతదేశానికి పంపించడం అనేది జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే భారతదేశంలో ఉన్నటువంటి విధానాలు కానీ భారతదేశంలో ఉన్నటువంటి పద్ధతులను కానీ గమనించినటువంటి వీళ్ళు క్రిప్స్ కమిషన్ ఈ తన ప్రతిపాదనలు ఏం చూసిందంటే కొత్తగా ఏర్పాటు చేయబడే ఒక రాజ్యాంగం ప్రకారం దాన్ని ఆమోదించడానికి ఇష్టపడినటువంటి, అంటే మేము ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తున్నాం, దానికి ఆమోదించడానికి ఇష్టపడినటువంటి రాష్ట్రం ఒక యూనియన్గా ఉండవచ్చు లేదా స్వతంత్రంగా ఉండవచ్చు అని మేము ఒక ప్రత్యేకమైనటువంటి నూతన రాజ్యాంగ రూపకల్పన చేస్తున్నామని క్రిప్స్ యొక్క కమిషన్ దీన్ని వెల్లడి చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే నూతన రాజ్యాంగానికి నాంది పలికాము అని క్రిప్స్ కమిషన్ యొక్క సూచనలు చేసిందో కొన్ని స్వతంత్ర రాష్ట్రాలుగా ఉండవచ్చు, మరికొన్ని రాష్ట్రాలని కూడా ఏకమై ఒక యూనిటీగా ఉండవచ్చు అనేటువంటి భావాన్ని ఎప్పుడైతే వేరే రాష్ట్రాల యూనియన్గా ఏర్పడవచ్చు అనేటువంటి భావాన్ని ఎప్పుడైతే క్రిప్స్ కమిషన్ తన యొక్క నివేదికలో తెలిపిందో చాలా స్వతంత్ర రాజ్యాలుగా ఉండడానికి ఆ ప్రతిపాదనలో ముఖ్యంగా ఒక పాకిస్తాన్ ఒక రాజ్యంగా ఏర్పడడానికి బ్రిటిష్ వారు దీన్ని సమ్మతించినట్లుగా భారత యూనియన్కు ఈ ఐక్యతకు ఇది ఒక గొడ్డలి పెట్టిగా దీన్ని భావించారు. ఎందుకంటే స్వతంత్రంగా ఉండడానికి కొన్ని రాష్ట్రాలు యూనిటీగా ఉండి స్వతంత్రంగా ఉండడానికి మేము సమ్మతిస్తున్నామని బ్రిటిష్ వారు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల కోసం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాంతాన్ని కానీ ఒక దేశాన్ని ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ వారికి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదన్న విషయంగా ఇండైరెక్ట్గా దాన్ని వాళ్ళని ప్రోత్సహించినట్టు అయింది. చివరికి భారతదేశంలో స్వతంత్రంగా ఉండవచ్చు, కొన్ని రాష్ట్రాలు యూనిటీగా ఉండవచ్చు, భారతదేశం యొక్క విధి విధానాల ప్రకారం నడుచుకోవచ్చు అని ఎప్పుడైతే బ్రిటిష్ వారు ఒక నూతన రాజ్యాంగంలో క్రిప్స్ రాయబారం ద్వారా వివరణ చేయడం జరిగిందో అప్పుడే భారతదేశానికి ముక్కలు ముక్కలుగా భారతదేశ జాతిని విభజన చేయడానికి కారకులైనటువంటి విధానంగా భారతదేశాన్ని స్వతంత్ర భారతదేశానికి తర్వాత కాలంలో ఒక విభజన జరగడానికి నాంది పలికినటువంటి సంఘటనగా మనం దీన్ని చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క స్వతంత్ర ఈ ప్రతిపాదనతో అతి ప్రమాదకరంగా ఉందని చివరికి పాకిస్తాన్ ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ వారు కంకణం కట్టుకున్నారన్న విషయం తెలిసింది. భారత యూనియన్కి భారత యొక్క ఐక్యతకు ఇది గొడ్డలి పెట్టిగా పరిగణించింది. ఈ అంశాలే చివరికి 1947 భారతదేశం స్వతంత్ర భారతదేశం రెండు ప్రాంతాలుగా విడిపోవడానికి ఎవరు కారకులంటే ఆనాటి చిట్ట బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ మౌంట్ బాటన్ యొక్క నాయకత్వంలో భారతదేశం రెండు రాజ్యాలుగా విభజన చేయబడింది. ఆనాటి భారతదేశంలో రెండు రాజ్యాలుగా ఉన్నటువంటి స్వతంత్ర భారతదేశ సిరి సంపదలతో తొలితూగుతున్నటువంటి విశాలమైనటువంటి భారతదేశం 1947లో విలియం బెంటిక్ కొంతమంది కాంగ్రెస్ యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ నాయకుల యొక్క ప్రోద్బలంతో చర్చలు సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో విభజించు పాలించినటువంటి సిద్ధాంతాన్ని అనుసరించి భారత్ పాకిస్తాన్లు ఏర్పాటు చేయడానికి కారణమైందని ఈ యొక్క లార్డ్ మౌంట్ బాటన్ దేశ విభజన తప్ప మేము వెళ్ళిపోతున్నప్పుడు దేశ విభజన తప్ప మరి గత్యంతరం లేక మేము దేశ విభజనకు కంపల్సరీగా మీరు ఒప్పుకోవాలి, దేశ విభజన తప్ప ఇక గత్యంతరం లేదని ఇక కాంగ్రెస్ నాయకులను ఒప్పించడం అనేది జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఈ హిందువులు ముస్లింల మధ్య ఘర్షణ తలెత్తుతున్నాయి, హిందువులు ముస్లింల మధ్య ఒక సంఖ్యత లేదు. కాబట్టి ఈ యొక్క బ్రిటిష్ వారు తన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఆనాటి చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ మౌంట్ బాటన్ ఏం చేశారంటే ఇక దేశ విభజన తప్ప వేరే గత్యంతరం లేదు కాబట్టి ఆనాటి కాంగ్రెస్ ప్రముఖ నాయకులు గాంధీతో పాటు మరికొంతమంది ఇతర నాయకులతో చర్చలు సమావేశాలు కొనసాగించి చివరికి గాంధీజీకి అయిష్టం అంటే ఇష్టం లేకున్నా సరే అయిష్టంగా ఉన్నా సరే తను ఏం చేశారంటే భారత జాతీయ కాంగ్రెస్ విభజనలో తన ఈ యొక్క దృశ్యాన్ని చూడలేక
విభజన అనే విషయాన్ని చూడలేక అతను ఆ యొక్క ప్రాంతాల నుంచి నిష్క్రమించినటువంటి సందర్భం. ఇష్టం లేని సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ చివరికి స్వాతంత్రం వస్తుందన్నటువంటి ఉద్దేశంతో ఇక దానికి ఒప్పుకోవడం, చివరికి లార్డ్ మౌంట్ బాటన్ యొక్క నేతృత్వంలో భారతదేశం 2 రాజ్యాలుగా, ముస్లింలకు ప్రత్యేకమైనటువంటి పాకిస్తాన్ అన్నటువంటి దేశంగా, ఈ యొక్క హిందువుల కోసం భారతదేశం అనేటువంటి ఈ యొక్క విశాల భారతదేశం పాకిస్తాన్లకు విభజన చేయడం అనేది జరిగినటువంటి సంఘటన చూస్తాం. చివరికి బ్రిటిష్ వారు అనుసరించినటువంటి ఈ విభజించు పాలించేటువంటి సిద్ధాంతం ప్రకారం, బ్రిటిష్ వారి యొక్క అనుసరించినటువంటి విభజించు పాలించేటువంటి సిద్ధాంతం ప్రకారం చివరికి భారతదేశాన్ని, విశాలమైనటువంటి భారతదేశం, సువిశాలమైనటువంటి భారతదేశాన్ని ఆనాటి చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ మౌంట్ బాటన్ యొక్క నేతృత్వంలో ఈ యొక్క భారతదేశం 2గా విభజన జరిగింది. తద్వారా పాకిస్తాన్ భారతదేశంగా స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించడం అనేది 1947 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఇది కొనసాగినటువంటి విషయం మనకు తెలుస్తోంది. చివరికి ఈ యొక్క మింటో బాటన్ ప్రవేశించినటువంటి సంస్కరణలు భారతదేశంలో ప్రత్యేకించి హిందువుల నుండి ముస్లింలు ఒక రాజకీయ ఐక్యతను సాధించడానికి, ముఖ్యంగా హిందువుల నుండి భారత జాతీయ కాంగ్రెస్ని విడిపోయి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఒక ముస్లిం లీగ్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా భారతదేశంలో ఐక్యతను విడదీయడానికి, యూనిటీగా ఉన్నటువంటి హిందువులు ముస్లింల మధ్య ఘర్షణ తలెత్తి విభజన చేయడానికి బ్రిటిష్ వారు ఉపయోగించినటువంటి ఒక ఎత్తుగడ విభజించు పాలించినటువంటి సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ద్వారానే చివరికి విభజించారు, చివరికి పాలించారు, చివరికి భారతదేశాన్ని 1947 భారత ప్రభుత్వ చట్టం ద్వారా విడదీయడం అనేది జరిగింది. చివరికి 1909లో వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ మింటో బాటన్ యొక్క సంస్కరణలే చివరికి ముస్లింలు భారతదేశంలో ఒక రాజకీయ సుస్థిరతను సాధించుకోవడానికి, రాజకీయ ఐక్యతను సాధించుకోవడానికి, తమ యొక్క పత్రికలను అభివృద్ధి చేసుకోవడానికి, భారతదేశంలో మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల యొక్క దేశంలో అల్ప వర్గాలకు చెందినటువంటి ముస్లింలు కూడా వాళ్ళతో సమానంగా ఉండడానికి, వాళ్ళని కలవకుండా చేయడానికి, హిందువులు ముస్లింల మధ్య యూనిటీగా ఉండకుండా చేయడానికి బ్రిటిష్ వారు చేసినటువంటి ఈ యొక్క విభజించి పాలించే సిద్ధాంతం చివరికి బ్రిటిష్ వారు ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, అల్పసంఖ్యాక వర్గాల యొక్క ప్రాధాన్యతను గమనించి ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ నుంచి హిందువుల నుంచి విడగొట్టడానికి తమ ప్రయత్నం చేయడం, చివరికి 1947లో స్వతంత్ర ఉద్యమ కాలంలో అది వాళ్ళు సాధించినటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. 1909 యొక్క చట్టం, మింటో బాటన్ చట్టం కానీ 1919 యొక్క మార్టిన్ చేసుకోవడం యొక్క చట్టాల యొక్క ప్రాధాన్యతను మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఈ యొక్క భారత స్వాతంత్రం సాధించినటువంటి అనంతరం ఈ భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు కానీ, విభజించి పాలించేటువంటి విధానం ద్వారా ముస్లిం ఏర్పాటు చేసినటువంటి విధానం కానీ నెక్స్ట్ టాపిక్లో మనం చూద్దాం.